నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. సాక్షి రోతరాతలు ఇంకా మానుకోవడం లేదా? నిన్న మొన్నటిదాకా తల్లికి వందనం ఇంకా రావట్లేదని చెప్పి దుష్ప్రచారం చేసి దాంట్లో కూడా 13,000 విద్యార్థికి వెళ్తున్నాయి, ఇంకొక 2,000 లోకేష్ గారి ఖాతాలోకి వెళ్తున్నాయని చెప్పి మాట్లాడిన తర్వాత లోకేష్ గారు సవాలు వదిలి ఖచ్చితంగా ఈ 2,000 నా ఖాతాలోకి వెళ్తున్నట్టు మీరు నిరూపిస్తే ఖచ్చితంగా మీరు ఏం చేయమంటే చేస్తానని చెప్పి, ఒకవేళ నిరూపించకపోతే ఆ యొక్క ఏదైతే పోస్టింగ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో దాన్ని తీసేయాలి, క్షమాపణ చెప్పాలని చెప్పేసి అన్నారు. 24 గంటలు గడువు ఇచ్చారు, కానీ ఎక్కడ ఎటువంటి వాళ్ళు పరిణామాలు అయితే వాళ్ళు చేయలేరు. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే పెట్టిన పోస్ట్ ఇంకా తొలగించలేదు. దీనిపైన ఖచ్చితంగా నారా లోకేష్ గారు చట్టపరమైనటువంటి ఒక ఏదైతే కండిషన్స్ ఉంటాయో చట్టపరమైనటువంటి కేసులు తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు. అయితే ఇదే విధంగా చూసుకుంటే గతంలో అన్ని ఏదైతే సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారో, ఇప్పుడు సూపర్ 6 అన్నీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క దానికి ఒక టైము డేట్ అన్ని కేటాయించిన తర్వాత ఏదైతే 3 సిలిండర్లు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే 2 సిలిండర్లు ఇచ్చేశారు, ఇంకో సిలిండర్ ఇప్పుడు ఇస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మనకి 20 లక్షలకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగాలు కూడా ఏదైతే ఉన్నాయో అవి కూడా గ్రౌండింగ్ అవ్వబోతున్నాయి. ఇవే కాకుండా తల్లికి వందనం అని చెప్పేసి గతంలో వీళ్ళు ఇచ్చింది 5,000 కోట్లు అయితే, ఏదైతే 5,500 కోట్లు వాళ్ళు చెల్లింపులు అయితే ఇప్పుడు 10,000 కోట్లు ఇప్పుడు విద్యార్థుల ఖాతాలోకి వెళ్తున్నాయి. ఇది కూడా అయిపోయింది. దాని తర్వాత 20వ తారీఖు తర్వాత ఏదైతే ఉందో రైతుకు సంబంధించినటువంటి ఒక ఏదైతే సంక్షేమ పథకం ఉందో అది కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖున ఫ్రీ బస్ ఏదైతే ఉందో మహిళలకి అది కూడా చెల్లించబోతున్న సంగతి ఇప్పటికీ తెలిసిందే. అయితే ప్రతి ఒక్క దానికి కూడా ఒక డేటు టైము ఫిక్స్ చేసుకొని వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఫస్ట్ నుంచే ఇవన్నీ ఇవ్వాలనుకున్నా సరే గత 5 ఏళ్ళు అంటే 2019-24 దాకా జరిగినటువంటి విధ్వంసంలో ఎన్నో కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు నష్టపోయినటువంటి ఒక పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి పూడ్చుకుంటూ దాన్ని సక్రమైనటువంటి గాడిలో పెట్టడానికి ఇప్పటికీ కూడా పూర్తి ఇంకా అవలేదని తెలుసుకోవాలి. అయితే అమరావతిలో పాడుపెట్టినటువంటి ఒక ఏదైతే తుమ్మ చెట్లు మొలిపించినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అది కాక ఏవైతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు వాళ్ళు మొదలు పెట్టాలనుకునే వాళ్ళందరూ కూడా దావోస్లో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంఓయూలు కావచ్చు, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఒకటి ఏంటంటే మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అని. సో వీటన్నిటినీ కూడా దూరం పెడుతూ ఖచ్చితంగా ఏం చేయాలి, ఎలా చేయాలనే దానిపైన కూటమి ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక సాక్షి పత్రిక ఏదైతే ఉందో నిన్న తల్లికి వందనం అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ మీద పడింది. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎన్నో కళాశాలలు కావచ్చు ఇవన్నీ కూడా మీడియా సంస్థలతో మాట్లాడినటువంటి వైనా మనం చూసాం, ఏదైతే 2019-24 దాకా. కానీ వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు 4,200 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని కొంత తీరుస్తూ కళాశాలతో మాట్లాడుతూ వాళ్ళకు గాడిన పెట్టి అన్నీ కూడా సక్రమంగా తీసుకెళ్తున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కానీ వీటిపైన సాక్షి విష ప్రచారం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే బకాయిల మోత విద్యార్థులకు వాత. ప్రాస్ బాగానే ఉంది, బకాయిల మోత విద్యార్థులకు వాత అని. కానీ విద్యార్థులకు వాత అన్న విషయం ఏదైతే ఉందో అది విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పాలి లేదా కళాశాలలు చెప్పాలి. ఆ ఏవి ముందు రాకముందు ఎందుకని సాక్షి ఇంత దాకా దాన్ని తీసుకొస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇప్పుడు లేక చూద్దాం. అదేవిధంగా చూసుకుంటే పేదింటి బిడ్డలకు ఉన్నత చదువులకు కూటమి సర్కార్ గండి. నిజంగా గతంలో మనం చూసుకుంటే ఇవన్నీ మాట్లాడుకుంటే సాక్షికి సంబంధించి తన గోయి తనే తవ్వుకుంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఏదైతే దళితులకు కావచ్చు, వేరే విద్యార్థులు కావచ్చు, విదేశీ చదువు ఏదైతే ఉందో దాన్ని ఎత్తేసింది ఎవరు? అదిగాక మధ్యాహ్నం భోజన పథకంలో ఎన్ని రకాలంటే అక్రమాలు జరిగాయి, ఎంత అవినీతి జరిగింది, పిల్లలకు పెట్టేటువంటి ఫుడ్ ఎటువంటిది, ఇవన్నీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాట్లాడడం అనేది తన గోయి తనే తవ్వుకున్నట్టు. అనవసరంగా తను గతంలో చేసిన అక్రమాలు అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు కూటమి మీద పెట్టి చూపిస్తున్నట్టు, మేము ఇవి చేసాము చూడండి, గతంలో మేము చేసింది ఇవే అని చెప్పి చెప్పుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఒక విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పాఠశాలకు సంబంధించి కళాశాలకు సంబంధించినటువంటి యొక్క ఎవరైతే ఉపాధ్యాయులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎవరు కూడా రోడ్ ఎక్కడం లేదు, కనీసం ఎవరితో మాట్లాడడం లేదు, వాళ్ళ పని వాళ్ళు చాలా చక్కగా చేసుకొని పోతున్నారు. కానీ సాక్షికి ఏదో ఒక రాత కావాలి కాబట్టి
గతంలో వాళ్ళు చేసిన తప్పులు ఇదొకటే కాదు, గతంలో మిగతా ఏదైతే లిక్కర్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, మరి ఇంకోటి ఏదైనా కావచ్చు, వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు కూటమి చేస్తుంది అన్నట్టు వాళ్ళు రాసుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని పట్టుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సాక్షి పత్రికలో వచ్చేవన్నీ కూడా గతంలో మేము ఇవి చేసాము, సో ఇది వీళ్ళు చేస్తున్నారని చెప్తారు. సో అవి ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఒకసారి చూస్తే చాలు, వాళ్ళు దొరికిపోతారు. అయితే అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపుల్లో తీవ్ర నిర్లక్ష్యం, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మీరు మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అంటే గతంలో 4200 బకాయి పెడితే దానికి సంబంధించి పాఠశాలలతో కళాశాలతో మాట్లాడి వాటికి సంబంధించి ఎలాగా మనం చేయాలని చెప్పి విడుదల వారీగా వాళ్ళతో మాట్లాడి ఆ బకాయిలు చెల్లిస్తూ వస్తున్నారు. మేనేజ్మెంట్ ఎక్కడ ఆగుతలేదు. అయితే దీనికి సంబంధించి వీళ్ళ విష ప్రచారం ఏమైనా వస్తున్నారంటే తీవ్ర ఆందోళనలో కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులట. ఎక్కడ ఒక తల్లిదండ్రులు బయట కనిపించడం లేదే. అదేవిధంగా చూసుకుంటే కొండలా పేరుకుపోయిన బకాయిలతో విద్యారంగంలో కలకలం, కోర్సు పూర్తయిన సర్టిఫికెట్లు చేతికి అందక విద్యార్థుల సతమతం. నిజంగా కోర్సులు పూర్తయిన తర్వాత వాళ్ళ చేతికి సర్టిఫికెట్లు వస్తున్నాయి, వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఉన్నత విద్యకి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, అన్నీ సక్రమంగా ఉంటున్నాయి. ఎక్కడ ఫెయిల్ అయిన వాళ్ళని కూడా తీసుకొచ్చేసి వీళ్ళని ముందుకు పంపించాలి, వీళ్ళని ఖచ్చితంగా ఇంకొక ఉన్నత పాఠశాల అలా జరగదు. గతంలో కూడా చూసాం, కొంతమంది వెళ్ళిపోయి లేదు మా పిల్లోడు ఇంకా పాస్ అవ్వలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక ఉన్నత చదువులకు పంపించమంటే ఎలా జరుగుతుంది? అట్లా మీ హయాంలో జరిగినట్టు జరగదు కదా. కానీ వాళ్ళు రాస్తున్న రాతలు ఇవి. అదేవిధంగా చూసుకుంటే 6 త్రైమాసిక ఫీజులు బకాయిలు దాదాపు 4200 కోట్లు. అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు దాదాపు 2200 కోట్లు. మొత్తంగాను సుమారు 6400 కోట్లు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం. ఖచ్చితంగా గతంలో ఈ 6200లో మీయే 4200 కోట్లు బకాయిలు ఉన్నట్టు ఇప్పటికే కనిపిస్తూ వస్తుంది. ఆ 4000 కోట్లకు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాన్ని పాఠశాలలతో ఒక ఒప్పందం కూడా కుదిరింది వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే షెడ్యూల్ ప్రకారం చెల్లింపులకు మంగళం, వసతి దీవెన ఎత్తివేతకు కుట్ర. ఎందుకు కుట్ర ఇద్దండి? తల్లికి వందనం అన్నారు మొన్నటి దాకా, తల్లికి వందనం అనేది కుట్ర అన్నారు. కానీ తల్లికి వందనం ఇచ్చేసిన తర్వాత మీరు ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఒక పిల్లడికి ఇచ్చేటట్లయితే వీళ్ళు ఇక 3 పిల్లలు 4 పిల్లలకు కూడా వచ్చాయి. వాళ్ళందరూ కూడా మనం వీడియోస్ చూస్తున్నాం, వాళ్ళకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వసతి దీవెనకు సంబంధించి చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఫలితంగా న్యాయమైనటువంటి విద్యాబోధన కరువు. విద్య ఎప్పుడు వస్తుందండి? ఎవరైతే కళాశాలలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళ దగ్గర విద్య వస్తుంది. ఇవన్నీ లేకపోతే విద్య ఎందుకు కరువు అవుతుంది? అదేవిధంగా చూసుకుంటే ఓపిక నశించి పోరుకు సిద్ధమైన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు. ఎక్కడండి యాజమాన్యాలు? ఒకసారి చూపించండి. కనీసం ఎక్కడ ఏ ప్రాంతం యాజమాన్యాలను ఇవ్వాలి కదా. అది విజయవాడనా, అనంతపురమా, లేకపోతే మిగతాది ఎక్కడ అని చెప్పాలి కదా. జస్ట్ రాసి గుడ్డ కాల్చి మీదేస్తే సరిపోతుంది అనేటువంటి ఒక వైఖరి. అదేవిధంగా న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని హెచ్చరిక. అవును, కరెక్టే. వాస్తవానికి న్యాయస్థానాల్లో గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎన్నోసార్లు న్యాయస్థానానికి వాళ్ళు వెళ్ళారు, వచ్చారు. ఇవన్నీ కూడా వైసీపీ నేతలకు తెలిసిందే కదా. అది వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళ మీద జరిగింది కాబట్టి తీసుకొచ్చేసి వాళ్ళ మీద వేసేస్తారు. ఇందాక చెప్పారు కదా, మనం వైసీపీకి సంబంధించి కుట్ర ఎక్కడో మనం ఎత్తుకోవాల్సిన అవసరం. సాక్షి పత్రికలో చూస్తే ఎలాంటి కుట్రలైనా సరే వీళ్ళు తీసుకొచ్చేసి కూటమి ప్రభుత్వం చేస్తుందంటే గతంలో మేము చేసామని అర్థం. ఇప్పుడు అదే విధంగా కళాశాల న్యాయస్థానానికి వెళ్తున్నాయంటే గతంలో వీళ్ళ మీదకి వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఏటా 3900 కోట్లకు గాను బడ్జెట్లో అరాకొరా కేటాయింపులు. అసలు మీరు పూర్తి బకాయిలు పెట్టారు కదా. అరాకొరా కేటాయింపులు ఎందుకంటే గడిచినటువంటి ఒక 2019-24 దాకా దాదాపు రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేసరికి, మేము 30 ఏళ్ళు ఉంటామని చెప్పి వైసీపీ చెప్పుకున్నా సరే 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయేసరికి వాటికి సంబంధించి రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి ఉన్నటువంటి కనీసం ఏదైతే ఖజానాలో ఏదన్నా కొంత నిధన ఉంచారా? ఉన్నటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఆస్తులు ఏవైతే ఉంటాయో సెక్రటరియట్ కావచ్చు, మిగతాయి కావచ్చు, అన్నీ కూడా తాకట్టు పెట్టారు కదా. దేవుడు మాన్యాలు తాకట్టు పెట్టారు కదా. వీటన్నిటి కూడా పునరుద్ధరించుకోవాలి కదా. ఆఖరికి ప్రతి మంగళవారం వెళ్ళి ఆర్బీఐ దగ్గర కూర్చొని అప్పుల కోసం అరువులు చాచేవాళ్ళు కదా. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కదా. దాదాపు 24 కోట్లు ఏదైతే ఉందో అది 24,000 కోట్లు ఇప్పుడు చెల్లించింది. ఏదైతే మీరు పెట్టిన బకాయిల్లోంచి 24,000 కోట్లు, అంటే అప్పు చేయకుండా ఉన్నటువంటి అప్పులో 24,000 కోట్లు చెల్లింపులు జరిగాయి. ఇవన్నీ మీకు తెలిసిందే కదా. అదేవిధంగా చూసుకుంటే మనం ఇక్కడ ఇంకొక జోక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలో ఎప్పటికప్పుడు చెల్లింపులు, అది మీరు చెప్పాలి, మేము నమ్మాలి అంటున్నారు ప్రజలు. అదేవిధంగా చూసుకుంటే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 5 ఏళ్లలో చెల్లించినటువంటి మొత్తం 18,663 కోట్లు. అయితే దీనికి సంబంధించి లోకేష్ గారు కూడా
దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉంది. అసలుకి మన రాష్ట్రానికి సంబంధించిన పిల్లలు కాదు, పక్క రాష్ట్రాల పిల్లలను కూడా తీసుకొచ్చి దీంట్లో కలిపారు అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి. అదే కాకుండా 18 ఏళ్ళు మించినటువంటి పిల్లలను కూడా వీటికి సంబంధించి విద్యార్థుల్లో తీసుకొని వాళ్ళకి కొంత కేటాయింపులు చేశారని, దాంట్లో వీళ్ళు కొంత కమిషన్ తీసుకున్నారని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. దాని మీద అయితే ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది, చూద్దాం జరగబోతుందో. అదేవిధంగా చూసుకుంటే ఇందులో బాబు గత ప్రభుత్వం బకాయిలు కూడా చెల్లింపులు అంటే 18,663 కోట్లలో గాను 1778 కోట్లు ఇది ఏదైతే టీడీపీ పెట్టినటువంటి బకాయిలు అంటే అది దీంట్లో పెట్టి వీళ్ళు తీర్చేశారట. కానీ మరి వీళ్ళు గత ప్రభుత్వంలో 1778 కోట్లు ఏదైతే ఉందో అది మీరు తీసినప్పుడు మీరు లాస్ట్ గత 2019-24 అయిపోయే లోపల 4200 కోట్లు పైచులకే ఉంది కదా, మరి అది ఎందుకు తీర్చకుండా వెళ్ళిపోయారని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఉన్నత చదువు కోసం, ఆరోగ్యం కోసం పేదలు అప్పుల పాలు కాకూడదనే గత ప్రభుత్వం స్ఫూర్తికి కూటమి సర్కారు గండి కొట్టింది. నిజంగా ప్రజలు వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశం మీకు ఉంటే లిక్కర్ రేట్లు అంత పెంచేవాళ్ళు కాదు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఆరోగ్యశ్రీకి గండి కొట్టి దాదాపు 2000 పైచీలకు కోట్లు అప్పులు పెట్టేవాళ్ళు కాదు. రైతులు దాదాపు వాళ్ళకు ఉన్నటువంటి ఒక 1670 కోట్లు మీరు అప్పులు పెట్టేవాళ్ళు కాదు. అదే విద్యార్థులకు సంబంధించి 4200 పైచీలకు కోడిగుడ్లకు గాను, లేదంటే వాళ్ళు తినేటువంటి ఫుడ్కి గాను, మెయింటెనెన్స్కి గాను, వీటన్నిటికీ సంబంధించి 4000 పైచీలకు కోట్లు మీరు అప్పులు పెట్టేవాళ్ళు కాదు. పేదల గురించి నిజంగా మీరు ఆలోచిస్తే ఇది ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 151 స్థానాల నుంచి 11 స్థానాలు పరిమితమయ్యారు. నిజంగా ఇవన్నీ మీరు చేస్తున్నటువంటిది అంతా కూడా నిజంగా మంచిగా జరుగుంటే ఎందుకని 150 నుంచి 11 స్థానాలకు పడిపోతారని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇటు విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు అటు కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అవునా? నిజంగా మరి తల్లిదండ్రులు ఎందుకని అంత సుఖంగా ఉన్నారు? ఇదంతా కూడా రాంగ్ టైంలో మీరు పబ్లిష్ చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. తల్లికి వందనం వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ వేస్తే నిజంగా మీ సాక్షి పత్రికని నమ్మే వాళ్ళు కూడా ఎవరు ఉండరు వాస్తవానికి. కానీ నమ్ముతున్నటువంటి కొద్ది % కూడా పూర్తిగా పక్కన పెట్టేటువంటి పరిస్థితులు. మరి ఇంతలాగా రాయకూడదని చెప్పైతే ఏపీ ప్రజలైతే అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన విద్యారంగం పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నిజంగా ఎలాంటి దిగజారినటువంటి ఒక విద్యారంగం ఉందనేది మనం చూస్తే ఏదైతే లోకేష్ గారు వచ్చిన వెనువెంటనే విద్యాశాఖ మంత్రి అయిన ఆయన పిల్లలకి పరీక్షలు పెడితే దాదాపు 90% పైచీలకు ఫెయిల్ అయిపోయారు. సో అది విద్యారంగం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది 2019-24 దాకా. అటు పెద్దలు కావచ్చు, అటు మిగతా వారు కావచ్చు, ఇక్కడ విద్యార్థులు కూడా కావచ్చు, వాళ్ళ బతుకులు ఎలాగ నాశనం అయ్యాయి అనేది 2019-24 చాలా క్లారిటీగా అయితే అర్థమైంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.